హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో ఈరోజు మేము రివ్యూ ఫిలిం జీబ్రా స్టారింగ్ సత్యదేవ్, దాలి ధనుంజయ్ అండ్ ప్రియా భవానీ శంకర్ ఇన్ ద లీడ్ రోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను మూవీ రివ్యూ చెప్పబోయే ముందు నాకు సత్యదేవ్ గారిని చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కొన్ని కొత్త ఫిల్మ్స్ని ఆయనే బయట తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు బ్లఫ్ మాస్టర్ తీసుకోండి, ఆర్ ఇంకా కొన్ని ఆయన చేసిన ఫిల్మ్స్లో ఆయన ఫిల్మోగ్రఫీ తీసుకోండి. అంటే ఎప్పుడూ ఒక కొత్త ధనమైన కంటెంట్ని, ఒక కొత్త రకమైన ఫిల్మ్స్ని తీసుకోవడానికి ఆయన ట్రై చేస్తారు. ఒక రొటీన్ ఫిల్మోగ్రఫీలో ఉండదు ఆయనది. నాకు పర్సనల్లీ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఎప్పుడూ ఒక మంచి నమ్మకం ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు కొట్టేసి అనుకోండి, బట్ స్టిల్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎంతో కొంత, అంటే ఒక కొత్తదనం ఉంటుంది ఆయన సినిమాలో. ఏదో ఒక కొత్త పాయింట్ తీసుకొస్తారు. సో ఇందులో కూడా యాక్చువల్లీ మనకు ఒక కొత్త పాయింట్ తీసుకొస్తారు. అంటే మనకి లక్కీ భాస్కర్ తీసుకోండి. లక్కీ భాస్కర్లో మనకి 1990s ఆర్ 80s జరిగిన ఒక స్కామ్ టైప్ డీటెయిల్స్ మనకు చూపించారు. సో ఇదేంటి అంటే ప్రజెంట్ జరుగుతున్న బ్యాంక్ స్కామ్స్ కానీ, ఆ తాలూకా మనీ రొటేషన్ స్కీమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కొంచెం ర్యాప్ చేయడానికి ట్రై చేశారు ఇందులో. మెయిన్ పార్ట్ ఆఫ్ ది రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి మా కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ మేము రివ్యూ పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్గా ప్లాట్ అయితే చెప్తాను, లైక్ ఎక్కడ ఏం రివీల్ చేయను. సో బేసిక్ ఏంటంటే మన సత్యదేవ్ ఏంటంటే ఒక బ్యాంక్లో పనిచేస్తారు ఆయన. సో ఆయనకు పాస్ట్ ఉంటుంది, కానీ అదేం చూపిరు. బట్ ఒక సంథింగ్ డార్క్ పాస్ట్ లాగా అనుకోండి. బట్ సమ్హౌ ఆయన అకౌంట్లో ఒక అర్జెంట్గా డబ్బులు పడతాయి. సో అలా పడినప్పుడు ఆయన స్కామ్ నుంచి ఎలా బయటపడ్డారు, అండ్ అసలు అలా డబ్బులు వేసింది ఎవరు, దాని చుట్టూ జరిగే మనీ గేమ్ ఏంటనేది ఈ మూవీ. మనకేంటంటే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 20-30 minutes ఈ బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ కానీ, అసలు ఒక చెక్ ఎలా అప్రూవ్ చేస్తారు, లోపల సిస్టంలోకి ఎలా ఎంట్రీ చేస్తారు, లెడ్జర్స్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక 20-30 minutes టైం తీసుకుంటారు. ఇక్కడ కొంచెం ఏంటంటే మనకి ఇదేంటి ఎంత చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఒక సిస్టమ్ ఫీడ్ చేస్తున్నట్టు మనకు ఫీడ్ చేస్తారు మన బ్రెయిన్స్లోకి, బట్ వాడతారు తర్వాత అన్ని డీటెయిల్స్ని జాగ్రత్తగా వాడతారు. సో ఇది ఒక సెటప్ లాగా ఉంటుంది. బట్ తర్వాత ఏంటంటే స్లోగా మూవీ కొంచెం చేంజ్ అవుతుంటుంది టోను. సో మనకి ఏంటంటే ఈ సెటప్ దగ్గర నుండి మళ్ళీ ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం బోరింగ్గానే వెళ్తుంది. అంటే నాట్ బోరింగ్, అంటే కొంచెం ఫ్లాట్ అలా వెళ్ళిపోద్ది అంతే. పెద్ద హై ఆర్ లో మూమెంట్స్ ఏమి ఉండవు. అక్కడక్కడ సత్య కామెడీ కరెక్ట్ స్పార్క్ అవుతుంది, బట్ స్టిల్ వేరే సీన్స్ అనేవి ఏంటంటే కొంచెం నార్మల్గానే ఉంటాయి. బట్ ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో ఐ థింక్ దట్ రియల్లీ లిట్ ద స్క్రీన్ మ్యాన్. లైక్ అంటే ఆ సీన్స్ అనేవి ఏంటంటే లైక్ మరీ హై అని కాదు, బట్ బాగా చూపించారు. లైక్ మంచి థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆ కరెక్ట్గా నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఎలాంటి డెసిషన్స్ హీరో తీసుకుంటాడు ఆర్ వేరే క్యారెక్టర్స్ తీసుకుంటాయి, అవన్నీ చాలా బాగా ఫోకస్ చేశారు. ఇలాంటి కొన్ని గ్రిప్పింగ్ నరేషన్ సీన్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే ఆల్మోస్ట్ స్క్రీన్కి హుక్ అయి ఉంటాం. అది యాక్చువల్లీ పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే మనకి చివరి వరకు ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈవెన్ లాస్ట్లో ఆఫ్కోర్స్ కొన్ని కన్వీనియన్స్ సీన్స్ వస్తాయనుకోండి మధ్యలో, బట్ స్టిల్ అవి మనం ఇంకా వదిలేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ సీన్స్ ఇంకా బాగుంటాయి. లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్లా పెట్టుకున్నారు. లైక్ అదేం పెద్ద ట్విస్ట్ కాదు, బట్ ఆ ఫ్యాక్టర్ చాలా బాగుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒక మంచి మూవీనే, ఖచ్చితంగా మంచి అటెంప్ట్ ఇది. ఒక వన్ టైం వాచ్ అయితే ఇవ్వచ్చు ఈ మూవీకి, డౌటే లేదు. ఈ మూవీకి పెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే దాలి ధనుంజయ్, ఐ మీన్ అలియాస్ జాల్ రెడ్డి, అదే మన పుష్పలు ఉంటారు కదా ఆయన. అసలు ఏం చేశారండి అంటే లైక్ ఆయన యాక్టింగ్ అని కాదు కానీ ఆయన చరిష్మాయే మూవీలో ఒక రకంగా ఉంది. అసలు లైక్ వేరే లెవెల్ సీన్స్ పెట్టారు ఆయనకి మాత్రం. ఏందో చాలా హై క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి, సాలిడ్గా పడింది. ఆయన రైటింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి మూమెంట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైక్ బాగుంది ఆయన ఆ చరిష్మా కానీ, యాక్టింగ్ కానీ, ఆ చుట్టూ ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు. అఫ్కోర్స్ అసలు నన్ను అడిగితే సత్యదేవ్ గారిని నేను డామినేట్ చేస్తారనిపించింది లైక్ చాలా పోర్షన్స్లో. అసలు సత్యదేవ్ గారి స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి ఒక మేజర్ రెస్పెక్ట్ ఉంది నాకు ఆయన మీద. ఎందుకంటే హీరో మీద ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, కానీ ఆయనకు అలాంటి ఈగోలు ఏం లేకుండా చేశారు సత్యదేవ్ గారు. దట్స్ ఎ గుడ్ థింగ్. అఫ్కోర్స్ ధనంజయ్ గారి గురించి ఇంత చెప్పాను కాబట్టి సత్యదేవ్ గారి గురించి చెప్పడంలో డౌటే లేదు. లైక్ ఆయన కూడా చితగ్గూడేశారు. లైక్ అఫ్కోర్స్ ఆయన ఫస్ట్ నుంచి న్యాచురల్ యాక్టరే, అందులో డౌట్ ఏం లేదు. ఇందులో కూడా చాలా నీట్గా ఎక్కడ ఓవర్ ద టాప్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. అసలు మెయిన్గా అంటే మనకి ఏంటంటే ఈ మూవీ కొంచెం సీరియస్గానే ఉంటుందండి. అంటే అఫ్కోర్స్ ఈ స్కామ్స్, మనీ రొటేషన్స్, ఆ ఎగ్జైటింగ్ థ్రిల్లింగ్ మధ్యలో కూడా అక్కడక్కడ కామెడీ పెట్టడానికి ట్రై చేశారు. అండ్ జనరల్గా ఏంటంటే ఇలా పెట్టడానికి ట్రై చేసినప్పుడు అంతగా వర్కౌట్ అవ్వదు. లైక్ ఆ మిక్స్ ఏంటంటే ఎందుకురా బాబు ఇప్పుడు ఈ సీను అంటే లైక్ ఏదో అతికించినట్టు ఉంటుంది. బట్ అలా కాకుండా చాలా ఆర్గానిక్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సత్య అండి. అసలు ఏం చేశారండి బాబు. అసలు చెప్తాను కదా, సత్య గారికి ఒక ప్లెయిన్ పేపర్ ఇచ్చేస్తే అందులో అసలు ఏం డైలాగ్స్ లేకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్తో ఆయన కామెడీ చేస్తారు. అసలు ఐ థింక్ మన జనరేషన్లో సత్య గారు లాంటి కామెడీ చేసే పర్సన్ నాకు తెలిసి లేరండి. మీరు ఎవరినైనా మెన్షన్ చేయండి, ఐ థింక్ హీఈస్ డామినేటింగ్ ఎవ్రీ వన్. లైక్ ఆయన ఉన్న ప్రతి మూవీలో ఆయన ఎంతో కొంత ఆయన డామినేట్ చేసి పడేస్తున్నాడు. ఐ థింక్ హీ రియల్లీ డిజర్వ్స్ ఎ బెటర్ క్యారెక్టర్ అండి. ఆయన సోలో క్యారెక్టర్ ఫిల్మ్ ఒకటి దింపితే మాత్రం ఖచ్చితంగా నేను టికెట్ కొడతానండి. ఎవరు కొట్టినా కొట్టకపోయినా నేనైతే కొడతాను. నాతో పాటు చాలామంది కొడతారు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఐ థింక్.
అండ్ ఇక్కడ హీరోయిన్ రోల్ ఏంటంటే కొంచెం మనకి ఏదో ఉండాలా? ఉండకూడదా? ఏదో పెట్టాలా? పెట్టకూడదా? అన్నట్టు అంటే ఒక ఏదో తెలుగు సినిమా కాబట్టి హీరోయిన్ పెట్టాలని కాబట్టి పెట్టారు. ఫ్రాంక్లీ అంత పెద్ద రోల్ ఏం లేదు. అంటే ఇచ్చారు. అక్కడక్కడ మనకి హీరోయిన్ క్యారెక్టర్ మీద కూడా స్టోరీ నడుస్తా ఉంటది. నేను కాదనను. ఇట్స్ జస్ట్ దట్ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు స్టోరీలో అంతే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా డీసెంట్‌గా ఉన్నాయి. లైక్ ఒక మంచి మూవీకి ఎంత పెట్టాలో అంతే పెట్టారనిపించింది. మనీ గాని, ఆ సెట్ పీసెస్ గాని, అంటే మనకు బ్యాంక్స్ అంటే ఎలా ఉంటాయి? ఆ వాల్ రూమ్స్ ఏంటి? అది చాలా డీసెంట్‌గానే మొత్తం ప్రొజెక్ట్ చేశారు. అన్నీ చాలా బాగున్నాయి. మనకేంటంటే మెయిన్ సీన్స్ అన్నీ బాగానే రాసుకున్నారు గానీ, కొన్ని సైడ్ సీన్స్ ఉంటాయి. అవి మాత్రం గ్రీన్ స్క్రీన్ పెట్టి ఏదో అలా మేనేజ్ చేసేశారు. ఇట్స్ ఓకేలేండి. అంటే ఎక్కువ ఉండవు. లైక్ ఒక 2, 3 సీన్స్ అలానే ఉంటాయి. సో, వదిలేయొచ్చు. మూవీలో ఏంటంటే మనకి మ్యూజిక్ కొంచెం లౌడ్ అనిపించింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది దీని వెనకాల ఎవరో ఉన్నారని. చూస్తే మన 'బొగ్గు మాస్టర్' సారీ అలియాస్ మన 'రవి బస్సూర్' గారు ఉన్నారు. ఇదేంటి ఈయన కూడా హెయిర్ ఈ మూవీకి అనుకున్నాను. కానీ మనకేంటంటే మిగతా వాళ్ళందరికీ ఒక మ్యూజిక్ ఉంటదండి. అసలు 'డాలి ధనంజయ్' గారు వచ్చినప్పుడు మాత్రం ఒక కొడతారు బీజీఎం అసలు ఒక రేంజ్ అంటే బావుంటది నిజంగా వినడానికి చాలా బావుంటది. ఆయన ఎట్టైర్ కరెక్ట్‌గా సెట్ అవుద్ది. ఆయనకే కొట్టారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళకేంటంటే పెట్టారు. బట్ స్టిల్ నాట్ అంటే అది మ్యాచ్ చేయలేదసలు. అది మాత్రం చాలా బాగా కొట్టారు. రైటర్, డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఫస్ట్ మూవీ యాక్చువల్లీ 'పెంగ్విన్' అంట. నేను చూసాను ఆడలేదు. 'కీర్తి సురేష్' మీరు చాలామంది చూసే ఉంటారు. ఆవిడతో తీశారు. అంటే ఆ మూవీ ఏంటంటే ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. ఉంటది సబ్జెక్ట్ ఉంటది. బట్ కొంచెం యావరేజ్ టైప్ అనిపించింది. కానీ దీంతో మాత్రం ఒక మంచి డీసెంట్ మూవీ తీశారనిపించింది. మంచిగా అంటే ఒక స్టోరీని పర్టిక్యులర్ కాన్సెప్ట్స్‌తో అండ్ కంటెంట్‌తో మంచిగా బ్లెండ్ చేసుకుంటూ అక్కడక్కడ మనకి ఒక ట్విస్ట్స్ ఇస్తూ ఒక సర్ప్రైజ్ ఫీలింగ్‌ని ఇచ్చారు. బావుంది యాక్చువల్లీ కంప్లీట్ హోల్ ప్యాకేజ్. ఫైనల్‌గా ఒక కలెక్టివ్ నా ఒపీనియన్‌లో ఫైనల్‌గా చెప్పాలంటే, నాకైతే మూవీ బానే అనిపించిందండి. ఒక డీసెంట్ వాచ్. ఒక వన్ టైమ్ అయితే మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీరసలు సినిమాలో మీకు అంతగా ఏది నచ్చకపోయినా అక్కడక్కడ సత్య గారి కామెడీ మీకు పేలిపోద్ది. సో, మీరు ఏదో ఓ రకంగా టైమ్ పాస్ అయిపోద్ది. సో, నా వరకు ఏంటంటే చూడొచ్చు ఒక మంచి మూవీనే. అండ్ ఐ హోప్ మన 'జాల్ రెడ్డి' అలియాస్ మన 'ధనంజయ్' గారికి ఇంకా మంచి రోల్స్ పడతాయి తెలుగు మూవీస్‌లో అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఐ థింక్ ఇది ఇందులో అసలు ఆయన చూపించిన వే గాని నాకు చాలా బా నచ్చింది. ఐ థింక్ ఇంకా నెక్స్ట్ మూవీస్‌లో ఆయనకి మంచి ఛాన్సెస్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తే కూడా బావుంటది. సో, యాహ్! ఇక్కడితో అయితే మేము రివ్యూ ఎండ్ చేస్తాం. సో, మా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా ఇలాంటి కంటిన్యూయస్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.